ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. తామరాకు మీద నిలిచిన నీటి బొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. అది మీ అందరికీ తెలిసిందే. అటు ఇటు కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది. అలాగే మానవ జీవితము నీటి బుడగలాంటిది, క్షణికమైనది. అదే గురువుగారు చెప్తారు, యు ఆర్ రన్నింగ్ ఆన్ రిజర్వ్ అంటారు. ఈ దేహము ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నట్టే ఉంటాము, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవితం అత్యంత అల్పమైనది. పోనీ ఉన్న కొద్ది కాలమైన సుఖంగా హాయిగా ఉంటామా? లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం. బాల్యంలో అడిగిన వాటిని తల్లిదండ్రులు కొనిపెట్టలేదని ఏడుస్తాం. పెద్దయ్యాక కలిగే కోరికలు తీరకపోతే తీరలేదని, తీరితే కొత్త కోరికలు కోరుకొని వాటి కోసం ఏడుస్తాం. వృద్ధాప్యంలో శరీర అవయవాలు పట్టుదప్పి బలం సన్నగిల్లుతుంది, దానికి ఏడుస్తాం. చివరకు మృత్యువు అనే రాక్షసి పట్టి పీడిస్తుంది. అప్పుడు కూడా అయ్యో అన్నిటినీ వదిలి పోవాల్సి వస్తుందే అని ఏడుస్తాం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు దీన్ని. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నారు. అందుకే లోకం సమస్తం శోకహతం అన్నారు శంకరాచార్యుల వారు. జన్మ ఉండేది కొద్ది కాలం. ఆ కాస్త సమయంలో అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదని, పెట్టుకొని వాటిని తీర్చుకోవడానికి మూఢులు కారాదని చెప్పారు. ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృధా చేసిన ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదని, మృత్యువు ఎప్పుడు మన వెన్నంటే ఉంటుందని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని మనకి శంకరాచార్యులు వారు చెప్తారు. మరైతే మన కర్తవ్యం ఏమిటి? మానవ జీవిత పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎక్కడ నుంచి వచ్చామో ఎక్కడకు పోవాలో తెలుసుకోవాలి. అదే భగవాన్ రమణుడు చెప్తారు, ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అంటారు. అంటే ఈ యొక్క జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీవు అంతర్ముఖమయ్యి నీవెవరో తెలుసుకో, అంతకు మించి వేరేదేమీ లేదు అంటారు. అంతకు మించి చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఈ దేహము ఉండగానే, ఈ శరీరము ఉండగానే, ఈ శరీరంలో ఉన్న దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలాగా మన ప్రయత్నం చేయాలి. అదే నిజమైన చావు. శరీరము పోవటము నిజమైన చావు కాదు. శరీరంలో ఉన్న దేహాత్మ బుద్ధి నశించటమే నిజమైన చావు. అందుకే భగవాన్ అంటారు, ప్రతివారు పుట్టినరోజు పండగ చేసుకుంటారు. అసలు పుట్టినరోజు పండగ చేసుకునే ఆ రోజు, కనీసం ఆ రోజైనా అసలు పుట్టింది ఎవరు అనే విచారణ చేయమంటున్నారు భగవాన్. జనన మరణ లేని సదా ఆత్మ చైతన్యమైన నేనుగా ఉన్నప్పుడే నిజమైన జన్మదినము. ఈ జనన మరణాలనేవి మనకి అర్థమవుతాయి, ఎందుకంటే అవి పూర్తిగా భౌతికమైనవి. తల్లి గర్భంలో నుంచి ప్రసవించినప్పుడు ఒకరు పుట్టారని మనం అనుకుంటాం. అలాగే దేహంలో నుంచి ఆ ప్రాణం పోగానే వైద్యపరంగా దానిని మనం మరణం అంటున్నాం. ఈ జననము మరణము అనేది మన యొక్క కర్మల కారణాల వల్లనే వస్తుంది. అసలు ఈ సృష్టి అంతా కర్మవశము అంటారు గురువుగారు. ఈ నేనంటే దేహము అన్న భావన ఉన్నంత వరకు ఈ జనన మరణ చక్రంలో నుంచి నీవు బయటపడలేవు. ఎప్పుడైతే నీవు అహంకార రహితంగా నిలుస్తావో అప్పుడు చావు పుట్టుకల లేని ఆ యొక్క పరిపూర్ణ అనంత చైతన్యంగా ఉంటారు. మనకి ఏదో ఒక నామము గుర్తుంటూనే ఉంటుంది. రామనామము, శివనామము, లేకపోతే నీకు ఇష్టమైన వేరే భగవంతుని యొక్క నామాన్ని మనము ఎలా అయితే
జ్ఞాపకం ఉంచుకుంటామో మనకి ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ది బాడీ మస్ట్ గో. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరము బయటికి వెళ్ళిపోతుంది. నీవు శరీరానివి కాదు. అందుకే భగవాన్ చెప్తారు మనకి, శరీరం మరణిస్తే మనకి జ్ఞానం రాదు. భగవాన్ ఎప్పుడు శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. శరీరము చాలా సహజంగా అది వెళ్ళిపోతుంది. అంత మాత్రం చేత నీకేమీ జ్ఞానం రాదు. శరీరం మరణించడం వల్ల నీకేమీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ స్పిరిచువల్ స్టేటస్ కానీ ఏమీ రాదు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, శరీరం మరణిస్తే జ్ఞానం రాదు. శరీరం లోపల ఉన్న ఆ మనస్సు మరణిస్తే అది వాడు బ్రహ్మంగా మిగులుతాడు. శరీరం మరణించటం వల్ల అది నీకు జ్ఞానం రాదు అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి అని మనకి భగవాన్ చెప్తారు. మనస్సు అణిగిన వారికి మాత్రమే సత్యజ్ఞానం లభిస్తుంది. కానీ మనస్సుతో నీవు ఎక్వైర్ చేసిన జ్ఞానమంతా మిథ్యా జ్ఞానం అది. అందుకే మనకి ప్రహ్లాదుడు చెప్తాడు, చదువవలెను 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 చావులేని చదువు చదువవలెను అంటారు ప్రహ్లాదుడు. మనం చదువుకునే చదువులన్నీ ఈ పుట్టకూటి కోసమే. ఈ చదువుల వలన నీకు చావులేని స్థితి రాదు. కాబట్టి మూల తలంపు నశించకుండా ఈ అజ్ఞానము నశించదు. మీకు ఏ కారణం వల్లైనా సరే మీకు టెన్షన్ వచ్చినా, ఏ కారణం వల్లైనా మీకు వేదన వచ్చినా అది అజ్ఞానం వల్లనే వస్తుంది. ఆ అజ్ఞానం అనేది మూల తలంపు రూపంలో ఉన్నది. ఆ మూల తలంపు నశించకుండా అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. ఆ అంధకారంలో నుంచి బయటపడతాం, వెలుగులోకి ప్రవేశిస్తాం. ఆ యొక్క బంధంలో నుంచి బయటపడతాము, మృత్యువు నుంచి బయటపడి అమృతత్వపు స్థితిని పొందుతాము. అంటే సత్యము తప్పించి, అంటే ఎక్సెప్ట్ ది ట్రూత్, బ్రహ్మము తప్పించి మిగతాదంతా నీ మనస్సు ద్వారా సృష్టించబడిందే. అందుకే భగవాన్ చెప్తున్నారు, నీకు గనక నీ కంటికి ఏమన్నా గుడ్డితనం వస్తే సూర్యుడు ఉన్నా నీకు కనిపించడు. సూర్యుడు ఉన్నాడు కానీ నీ కంటికి గుడ్డితనం వస్తే నీకు సూర్యుడు కనపడడు. అలాగే నీవు కనుక అజ్ఞానంలో అవిద్యలో కూరుకుపోతే, ఆ అజ్ఞానమనే గుడ్డితనంలో కూరుకుపోతే ఆ హృదయంలో జ్ఞాన సూర్యుడు ఉన్నా నీకు గోచరించడు. ఆకాశంలో సూర్యుడు ఉన్నా నీకు గుడ్డితనం వస్తే సూర్యుడు కనిపించనట్లు, నీ హృదయంలో జ్ఞాన సూర్యుడు ఉన్నా నీకు అవిద్య ఉన్నంత కాలం, ఈ అజ్ఞానం ఉన్నంత కాలం, ఈ దేహాత్మబుద్ధి ఉన్నంత కాలం ఉన్నాడు. నీ దేహానికంటే, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే దగ్గరగా ఉన్నాడు. ఉన్నా అది గోచరించదు. అది లేకపోవటం వల్ల కాదు, నీకు చూసే శక్తి లేక. ఈ మనస్సుకి నేననే తలంపు ఉంది కానీ దేహానికి లేదు. అంటే ఈ మనస్సులో ఈ నేను ఉన్నంత కాలం, ఈ వికారాలు ఉన్నంత కాలం, ఒక చిన్న బలహీనత ఉన్నంత కాలం నీకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఎందుకంటే నీలో ఒక చిన్న బలహీనత ఉన్నా అది చాలు నిన్ను పునర్జన్మ తీసుకురావటానికి. ఈ మనస్సులో వికారాలు, ఈ గుణాలు వ్యక్తపరచాలి అంటే దానికి దేహం కావాలి, దానికి ఏదన్నా భౌతిక పదార్థం ఉండాలి. అందుకని ఈ దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఈ దేహం ద్వారా నీ గుణాలు వ్యక్తమవుతాయి. నీకు మనస్సు నశించినప్పుడు ఇక దేహంతో పని లేదు. ఎప్పుడైతే ఈ మనస్సు నశిస్తుందో ఇక నీకు దేహంతో పని లేదు. మనస్సు నశించనంత కాలము నీవు దేహాన్ని, ఈ మనస్సు, ఈ మిథ్యా నేను ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించి తీరుతుంది. ఎందుకంటే ఆత్మానుభవం పొందిన వాడికి చావుకి పుట్టుకకు మధ్య భేదం కనిపించదు. అమృతానుభవం పొందిన వాడికి ఇంకా చావుకి పుట్టుకి మధ్య భేదం కనిపించదు. దేహం ఉన్నా దేహం లేకపోయినా చావుకి పుట్టుకకి ఆ భేదము కనిపించదు. కాబట్టి నీ హృదయంలో ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఆ అంతర్యామి ఉన్నాడు. నీ స్వరూపం నీ హృదయంలోనే ఉంది. నీ సొత్తు నీ హృదయంలో ఉన్నది. దానికి గనక నీవు శరణాగతి చెందితే, నీ స్వరూపానికి శరణాగతి చెందితే, ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా, ఎటువంటి బేరసారాలు లేకుండా, ఎటువంటి మినహాయింపులు లేకుండా, నీకంటూ ఏ సంకల్పాలు లేకుండా, నీకంటూ ఏ ఆలోచనలు లేకుండా, నీ వ్యక్తిత్వం అంటూ లేకుండా, దానికి గనక నీవు శరణాగతి చెందితే అది తనంతట తానుగా నీకు ఎరుక పడుతుంది. అది తెలియపడితే తెలుసుకోవటానికి నువ్వు పనికొస్తావు, కానీ అది డిమాండ్ చేస్తే వచ్చే వస్తువు కాదు. అది
అది డిసైడ్ చేస్తుంది. అది ఎవరికి తెలియబడాలనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకాశించాలి, ఎవరిని మట్టు పెట్టాలి అనేది అది డిసైడ్ చేస్తుంది. నువ్వు డిమాండ్ చేస్తే కనిపించే వస్తువు కాదది. కాబట్టి నీ హృదయంలో ఉన్న ఆ యొక్క నిరాకార స్వరూపానికి, అంటే నీ స్వరూపానికి, నీ ఆత్మకి నీవు కనుక, అంటే నీ భక్తి గనక నిజమైతే, నీ శరణాగతి గనక నిజమైతే ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. నమ్మిన వారిని భగవంతుడు విడిచిపెట్టడు. అంటే ఈ లోకంలో అన్నీ వికారాలే. నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది వీటి మధ్య, ఇటువంటి వికారాల మధ్య గనక నీవు నిర్వికారంగా నిలబడితే, ఇన్ని విషయాల మధ్య నీవు నిర్విషంగా ఉండగలిగితే ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఆ భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. భగవంతుడన్నా, ఆత్మన్న, గురువన్న, మౌనమన్న అంతా ఒక్కటే. అందుకే భగవాన్ అంటారు, ఇక్కడ గురువు ఎవరో కాదు, నీ ఆత్మే నీ గురువు. కాబట్టి అది నీ లోపలే, నీ హృదయంలో నీ స్వరూపంగా ఉంది. కాబట్టి అటువంటి ఆ నిరాకారమైన ఆ పరమ సత్యాన్ని ఆశ్రయించు. ఖచ్చితంగా నిన్ను కడతేరుస్తుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.